ఇరాన్ నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నాయి. మధ్యలో వచ్చిన అమెరికా ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేయడంతో ప్రపంచం ఉలిక్కిపడింది. నిన్నటి వరకు ఇది రెండు దేశాల మధ్య సమస్య అనుకుంటే అమెరికా ఎంట్రీతో సీన్ మరింత హీటెక్కింది. నెక్స్ట్ టార్గెట్ అమెరికానే అంటూ ఇరాన్ చేసిన ప్రకటన ప్రకంపనలను పుట్టిస్తోంది. అగ్రదేశాన్నే హెచ్చరించడం మరింత కలవరపాటుకు గురి చేస్తోంది. అగ్రరాజ్యం ఎంట్రీతో ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం కీలక మలుపు తిరిగింది. ఇరాన్పై అమెరికా ప్రత్యక్ష దాడులకు దిగింది. అమెరికా B-2 స్పిరిట్ బాంబర్లతో ఇరాన్పై విరుచుకుపడింది. ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై భారీ దాడులకు పాల్పడింది. ఇరాన్పై జరిపిన దాడుల్ని చారిత్రక క్షణంగా అభివర్ణించారు. యుద్ధానికి ముగింపు పలకాల్సిన పరిస్థితికి ఇరాన్ వచ్చిందని, కీలకమైన అణుస్థావరాలను ధ్వంసం చేశామని ప్రకటించారు. అమెరికా దాడులపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ట్రంప్కు కృతజ్ఞతలు తెలిపారు. యుఎస్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం చరిత్రను మార్చేస్తుందన్నారు. భూమిపై మరే దేశం చేయలేని దాడులు అమెరికా చేసిందని కొనియాడారు. మరోవైపు ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ బంకర్లో తలదాచుకున్నారు. ఎటువంటి సిగ్నళ్లకు అందకుండా ఉండడానికి ఆయన ఉన్న ప్రదేశంలో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లను పూర్తిగా నిలిపివేసినట్లు ఇరాన్ మీడియా వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ తన వారసులుగా ముగ్గురిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. వీరిని ఇరాన్లోని మతాధికారులు పరిశీలించి కొన్ని పేర్లను ఎంపిక చేస్తారు. యుద్ధంలో ఖమేనీకి ఏదైనా ప్రమాదం జరిగితే ఆయన ప్రతిపాదించిన వారిలో ఒకరిని ఎన్నుకోవడానికి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇందులో ఖమేనీ కుమారుడు మోస్తాబా ఖమేనీ ఉన్నట్లు వస్తున్న వార్తల్ని ఇరాన్ అధికారులు ఖండించారు. ఇంకోవైపు అమెరికా దాడితో రగిలిపోతున్న ఇరాన్ అగ్రరాజ్యానికి హెచ్చరికలు జారీ చేసింది. ట్రంప్ ప్రారంభించారు, తాము అంతం చేస్తామని ప్రకటించింది. అగ్రరాజ్యం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా టెహ్రాన్ పశ్చిమాసియాలోని అమెరికా పౌరులు, సైనిక సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంటుందని ఇరాన్ అధికారిక మీడియా అగ్రరాజ్యానికి వార్నింగ్ ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు ప్రారంభించారని, తాము అంతం చేస్తామని తెలిపింది. ఇరాన్ గగనతల నిబంధనలను ఉల్లంఘించి అమెరికా అతిపెద్ద నేరం చేసిందని, ఇకపై అక్కడి వారికి పశ్చిమాసియాలో స్థానం లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా ఎందుకు ఎంట్రీ ఇచ్చింది, అలాగే న్యూక్లియర్ బాంబ్ అంటే ఏమిటి, దానివల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయి, అసలు ఇప్పుడు ఏం జరగబోతోంది, ఈ యుద్ధంలో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయనే అంశాలకు సంబంధించి మనతో జాయిన్ అయ్యారు వింగ్ కమాండర్ రిటైర్డ్ కేజీఆర్ బాబు గారు. వారితో మరిన్ని అంశాల గురించి డిస్కస్ చేద్దాం. బాబు గారు నమస్కారం. ప్రేక్షకులందరికీ నమస్కారం. బాబు గారు, ఈ ఇజ్రాయెల్ ఇరాన్ ఈ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీతో ఒక కీలక మలుపు తిరిగిందని చెప్పాలి. అణు కేంద్రాల లక్ష్యంగా ఇరాన్లోని అమెరికా దాడులు చేసింది. అసలు న్యూక్లియర్ బాంబ్ అంటే ఏంటి బాబు? సో మనం అసలు ఇరాన్ మీద అమెరికా ఎందుకు దాడి చేసిందనే ప్రాసెస్లో వెళ్ళకముందు అసలు న్యూక్లియర్ బాంబ్ అంటే ఏమిటి, న్యూక్లియర్ బాంబ్ తయారు చేయాలంటే దానికి యురేనియం కానీ ప్లూటోనియం కానీ ఖనిజాలు కావాలి. ఇవేంటంటే ఈ ఖనిజాలు ఉన్నాయి కూడా, దాన్ని ప్రాసెసింగ్ ఉంటుంది. దాన్ని ఏంటంటే యురేనియం ఎన్రిచ్మెంట్ అంటారు. దాన్ని శుద్ధి చేయాలి. ఆ శుద్ధి చేసిన తర్వాత దాన్ని మనం వెపన్ అంటే ఆయుధాల తయారీలో ఉపయోగించుకోవడానికి వీలు పడుతుంది. సో వీటిలో 3 ప్రాసెస్లు ఉన్నాయి. ఒకటేమో ఫిజన్ అంటారు. ఫిజన్ అంటే ఏంటంటే అణువుని విడగొట్టడం. సో ఈ అణువుల్ని విడగొట్టినప్పుడు విపరీతమైన ఎనర్జీ, శక్తి వెలువడుతుంది. అది హీట్ అవుతుంది, బ్లాస్టింగ్ ఉంటుంది. రెండవది ఏంటంటే ఫ్యూజన్. ఫ్యూజన్ అంటే అణువుల్ని కలపటం, అప్పుడు కూడా శక్తి విడుదల అవుతుంది. మూడో పద్ధతి ఏంటంటే ఈ ఫిజను ఫ్యూజను, ఈ రెండు కలిసి తయారు చేసిన బాంబులు కూడా ఉండొచ్చు. సో ఇది అణుబాంబు చాలా శక్తివంతమైంది, విపరీతమైన ఎనర్జీని రిలీజ్ చేసి డిస్ట్రక్షన్ చేస్తుంది అనమాట. ఓకే, అలాగే ఈ ఇంకొకటి అంశం తెరపైకి వచ్చింది, న్యూట్రన్ బాంబ్ అనేది కూడా వినపడుతుంది. సో ఈ అణుబాంబుల్లో అణుబాంబు ఏంటంటే దానికి
శక్తి ఎంత ఎక్కువగా ఉంటుందంటే చాలా దూరం వరకు విస్ఫోటం కలిగించి నష్టపరిచే గుణాలు ఉంటాయి. సో న్యూట్రాన్ బాంబ్ ఏంటంటే ఇట్ ఈస్ లిమిటెడ్ ఎక్స్పోజర్ అండ్ లిమిటెడ్ డ్యామేజ్. ఇక్కడ దీంట్లో ఏమవుతాయంటే న్యూట్రాన్ కోకొల్లలుగా బయటకు వచ్చి ఆ రేడియేషన్ ఏంటంటే జనరల్గా సైనికుల్ని, తర్వాత సైనికులు వాడే వాహనాలని, తర్వాత యుద్ధ ట్యాంకుల్లో పనిచేసే వాళ్ళని నిర్వీర్యం చేస్తాయి, అంటే వాళ్ళని హతమారుస్తాయి. సో ఇదేంటంటే లోకలైజ్డ్ ఎఫెక్ట్. న్యూట్రాన్ బాంబులు అనేది లోకలైజ్డ్ ఎఫెక్ట్. అది న్యూట్రాన్ బాంబు వేసిన తర్వాత కొన్ని గంటల వ్యవధిలో అది నిర్వీర్యం అవుతా ఉండి దాని శక్తి కోల్పోతుంది. సో ఇదేంటంటే కోల్డ్ వార్లో అమెరికా దగ్గర చాలా యుద్ధ ట్యాంకులు ఉన్నాయి. సో వాటిని ఎట్లా ఎదుర్కోవాలనే ఆలోచనలో ఈ న్యూట్రాన్ బాంబుని తయారు చేయడానికి ప్రక్రియ మొదలైంది అసలు. సో ఈ న్యూట్రాన్ బాంబు ఏంటంటే మన మనిషి ఎవరైతే ఆ చుట్టుపక్కల ఉన్నారో లిమిటెడ్గా ఇది ఒక వాహనాల శ్రేణి కానీ యుద్ధ ట్యాంకులు వెళ్ళే దారిలో కానీ వీటన్నిటినీ దానిలో పనిచేసే వాళ్ళందరినీ నిర్వీర్యం చేసేస్తుంది. సో ఇట్ హ్యాస్ గాట్ ఎ లిమిటెడ్ స్కోప్ ఆఫ్ ఎఫెక్ట్. సో దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కువ డ్యామేజ్ కావాలన్నప్పుడు ఇది మనం వాడటానికి వీలు పడాలి. బాబు, అలాగే అసలు ఈ న్యూక్లియర్ బాంబ్ అనేదాన్ని అసలు ఎలా అన్ని లాంచ్ చేస్తారు, ఎలా దాన్ని ప్రయోగిస్తారు? ఎందుకంటే మనకి ఈ మధ్య ఇండియా పాకిస్తాన్ వారప్పుడు కూడా 2 న్యూక్లియర్ వెపన్స్ ఉన్న కంట్రీస్ మధ్య యుద్ధము. సో ఇది ఎందుకైనా దారి తీయొచ్చు అని యుద్ధానికి ముందు, ఆపరేషన్ సింధూర్కి ముందు చాలా అంశాలు తెరపైకి వచ్చినాయి. సో న్యూక్లియర్ బాంబ్ని గతంలో ఎలా ప్రయోగించారు, ఇప్పుడు ఎలా ప్రయోగిస్తారు? న్యూక్లియర్ బాంబ్ అనేది డైరెక్ట్గా ఉండదండి. దీంట్లో వార్ హెడ్ అని ఉంటుంది. సో వార్ హెడ్లో 2 రకాలు ఉంటాయి. ఒకటేమో కన్వెన్షనల్ అంటే దాంట్లో ఉన్న రసాయనాలు పేలి విస్ఫోటకం వస్తుంది. రెండోది ఏంటంటే ఆ విస్ఫోటానికి న్యూక్లియర్ వార్ హెడ్ను వాడతారు. సో ఈ న్యూక్లియర్ వార్ హెడ్ని తీసుకెళ్లాలంటే దానికి మిజైల్ అనేది కావాలి. సో మిజైల్ అనేది ఒక చోట తయారు చేస్తారు. ఈ న్యూక్లియర్ వార్ హెడ్ అనేది వేరే చోట తయారు చేస్తారు. ఈ 2 కలిపి అనుసంధానం చేసి అప్పుడు లాంచ్ చేస్తారు. ఈ వార్ హెడ్తో చోటు చేసుకున్నప్పుడు తర్వాత వీటిని స్టోరేజ్ చేయటం కూడా సపరేట్గా చేస్తారు, ఎందుకంటే సురక్షితంగా ఉండటానికి. ఇప్పుడు ఎందుకంటే శత్రు దేశాలు దాడి చేసినప్పుడు వీటిని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలనుకునే మిజైల్స్ అన్ని ఒక చోట, వార్ హెడ్స్ అన్ని వేరే చోట తయారు చేస్తారు. 2 కలిసినప్పుడు మాత్రమే ప్రయోగించాలి. తయారు చేయటం కూడా వేరేగా తయారు చేస్తారు. వాటిని స్టోరేజ్ అంటే వాటిని జాగ్రత్త పరచడం కూడా, ఎక్కడైతే స్థావరాలు కూడా వేరువేరుగా పెడతారు. కావాల్సినప్పుడు ఈ రెండింటిని ఒకసారికి తరలించి వాటిని ప్రిపరేషన్ ఆఫ్ మిజైల్ అంటే అప్పుడు ఏంటంటే ద మిజైల్ ఈజ్ బీయింగ్ ప్రిపేర్డ్ ఫర్ విత్ ద న్యూక్లియర్ వార్ హెడ్. ఆ ప్రాసెస్ తయారవుతుంది. ఒక్కసారి లాంచ్ చేసిన తర్వాత న్యూక్లియర్ మిసైల్ని పాసిబిలిటీ ఏమైనా ఉందా ఒకసారి స్టాప్ చేయడానికి? ఏమన్నా లేదండి. న్యూక్లియర్ మిజైల్స్ అవి మ్యాక్స్ స్పీడ్లో వెళతాయి. మ్యాక్స్ స్పీడ్ అంటే ఏంటి? మనకి కాంతికి లైట్ స్పీడ్ కంటే కొన్ని రెట్లు అధికంగా వెళతాయి. ఒకసారి లాంచ్ చేసిన తర్వాత ఇంతవరకు ప్రపంచంలో ఏ టెక్నాలజీ డెవలప్ అవ్వలేదు. వాటిని రికాల్ చేయడానికి కానీ, స్టాప్ చేయడానికి కానీ, లేకపోతే తిరిగి వాటిని గాల్లోనే నిర్వీర్యం చేయడానికి కానీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రికాల్ ద మిజైల్ వన్స్ ఇట్ ఈస్